హలో అండి అందరికీ. కాకరకాయ అంటే గుర్తొచ్చేది చేదు. కానీ దాని హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నా కూడా చేదు అని చెప్పేసి పక్కన పెట్టేస్తుంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. కాకరకాయ పులుసు చేసుకున్నా చేదు ఉండదు, కానీ చాలామంది పులుసు కూడా ఇష్టపడరు, ఫ్రైలో ఎక్కువ ఇష్టపడతారు కదా. సో అలాంటి ఫ్రై ఈరోజు మనం చేదు లేకోకుండా చేసేద్దాం. ఈ కాకరకాయ ఫ్రైలో బెల్లం వేసి చేస్తాను కనుక చేదు అనేది ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. బెల్లం రుచి కలిస్తే ఇంకా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది అనమాట. ఈ షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. దీనికోసం నేను ఫస్ట్ అయితే కాకరకాయలు ఈ విధంగా పైన లైట్ చెక్కు తీసి పెట్టేసుకున్నాను. లైట్గానే తీసుకోవాలి, చెక్కు బాగా తీసుకోకుండా లైట్గా తీసేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని సన్నగా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ముక్కలు అనేది ఈ సైజులో ఉంటేనే చాలా చక్కగా ఫ్రై అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇంత చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని నీట్గా అంతా ఒక బౌల్లో వేసేసుకొని ఉప్పు ఇంకా పసుపు వేసేసి బాగా కలిపేసామనుకోండి. ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసేసి బాగా ముక్కలకు పట్టిస్తే ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు పక్కన పెట్టేస్తే నీళ్ళు ఊరుతాయి. నేనైతే ఒక పావు కేజీ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. సో వాటిలో ఈ విధంగా ఉప్పు పసుపు వేసేసి ముక్కలకు బాగా పట్టించేసి పక్కన పెట్టేసుకున్నాను. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి ఏ విధంగా వాటర్ వస్తుందో. ఈ విధంగా మొత్తం అంతా పిండేసేసి ఈ ముక్కలు మనం వాటర్లో అయినా ఒకసారి కడిగి పెట్టేసుకోవచ్చు. నేనైతే వాటర్లో ఏం కడగలేదండి. మీరు కావాలంటే వాటర్లో కడిగితే ఇంకొంచెం చేదనేది దిగిపోతుంది వాటర్లో. మనకున్న బలం అంతా వాడేసి ఆ వాటర్ అంతా పోయేలాగా పిండేసుకోవాలి. ఈ విధంగా చేత్తోనే కొన్ని ముక్కలు తీసేసుకొని నేను పిండేస్తున్నాను. అయితే పెద్ద ముక్కలు కట్ చేసుకున్నామంటే ఇలా చేతికి కూడా కొన్ని ముక్కలే వస్తాయి. అప్పుడు టైం ఎక్కువ పడుతుంది, ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా చిన్న ముక్కలు అయితే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా పిండేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తాలింపుకి రెడీ చేసేసుకుందాం. ఇంకోవైపు కాకరకాయల బెల్లం వేస్తే మా వారు అసలు ఇష్టపడరు అని చెప్పేసి నేనైతే 2 విధాలు ఫ్రై చేసుకుంటున్నా. ఒకటి మా వారి కోసం, ఇంకొకటి నేను బెల్లం వేసి చేసుకుంటున్నాను. సో అందుకని 1/2 కేజీ తీసుకున్న కాకరకాయలు చూడండి, ఇందాక చూపించే కదా ఎంత వచ్చిందో చేదు. మనం ఫ్రైకి రెడీ చేసుకుందాం. దానికోసం బాండీ పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలు అట్లనే కాకరకాయ ముక్కలు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే దీంట్లో ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి, నేనైతే వేయలేదు. ఈ విధంగా అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం కరివేపాకు, నేనైతే ఆయిల్లోనే వేసి ఉండాల్సింది, మర్చిపోయాను, అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నా. కొంచెం కరివేపాకు అట్లనే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఇంకా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. చాలా బాగుంటుంది రెసిపీ, అయితే కంపల్సరీ ట్రై చేయండి. సో ఈ స్టేజ్లో నేను కొంచెం ముక్కలు తొందరగా మగ్గుతాయని చెప్పేసి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనకు సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు వర్షాల సీజన్ కదా, కంపల్సరీ కాకరకాయ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే ఈ కాకరకాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి దానివల్ల ఫీవర్స్ కూడా చాలా తక్కువ వస్తాయి. వీక్లీ ఒకసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఈ స్టేజ్లో అయితే బెల్లం యాడ్ చేశాను. అయితే తురుముకొని వేసుకోండి, ఇలా అయితే కొంచెం కరగడానికి టైం పడుతుంది. ఈ ఫ్రై అంతా సిమ్లో పెట్టేసుకొని చేసుకున్నాను నేనైతే, ఎందుకంటే 2 వైపులా 2 కర్రీస్ చేసుకుంటున్నా, అందుకనే 2 చూసుకోవాలి కాబట్టి సిమ్లో చేసుకుంటున్నా. మ్యాక్సిమం మీడియంలో పెట్టేసుకొని చేసుకుంటే ఇంకొంచెం తొందరగా అవుతుంది. ఈ స్టేజ్లో కారం వేసేసుకోండి, మీ టేస్ట్కి సరిపోయినంత వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసుకుంటే, కారం వాసన పోయేంత వరకు ఉంచుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఎమ్మీగా రెడీ అయిపోతుంది కర్రీ. మనం వేడి అన్నంలో వేసుకొని తినేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో కంపల్సరీ ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు, ఎందుకంటే చేదు అనేది అస్సలు అంటే అస్సలు ఉండదు. ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా నచ్చుతుంది. కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.